పరలోకపు తండ్రి, మీరు మాకు చక్కని బహుమానముగా మాకు ఇచ్చిన పిల్లల్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కేవలం వారు మా పిల్లలు కాదు, మీరే వారికి పరమ తండ్రి అయి ఉన్నారు కనుక తండ్రి, మీరు వారిని మీ రెక్కల నీడన భద్రపరచండి. వారికి క్షేమం ఇవ్వండి. వారి ఆలోచనలు, వారి మాటలు, వారి ప్రవర్తన మీకు నచ్చినట్టుగా, మిమ్మల్ని సంతోషపెట్టేవిగా ఉండునట్లుగా వారికి కృప అనుగ్రహించండి. మీ దయ వారి మీద ఉంచండి. మనుష్యుల దయ వారి మీద ఉంచండి. వారు జ్ఞానంలోను వయస్సులోను వర్ధిల్లడానికి సహాయం చేయండి. చక్కని చదువులు చదువుకోవడానికి సహాయం చేయండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. తల్లిదండ్రులమైన మేము కేవలం మాటల ద్వారా మాత్రమే కాకుండా మా ప్రవర్తన ద్వారా కూడా వారికి చక్కని మాదిరిగా, ఎగ్జాంపుల్గా మేము ఉండడానికి సహాయం చేయండి. మేమిద్దరము భార్యాభర్తలము మంచి తల్లిదండ్రులుగా ఉండాలి. మొదట మేము మంచి దంపతులుగా ఉండాలి. మమ్మల్ని చూసి మా పిల్లలు కూడా విలువలు నేర్చుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి, క్షమించుకోవడం నేర్చుకోవాలి, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్చుకోవాలి, ఆత్మీయతను నేర్చుకోవాలి, దైవ భక్తిని నేర్చుకోవాలి, విశ్వాసము నేర్చుకోవాలి, ఇవ్వడము నేర్చుకోవాలి. మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్న ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ విలువలు మా పిల్లల్లోనికి కూడా మీరు తీసుకురమ్మని ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యం సెలవిస్తుంది, మీరు అబ్రహాము దేవుడు, ఆ తర్వాత మీరు ఇస్సాకు దేవుడు, ఆ తర్వాత మీరు యాకోబు దేవుడు. ఆ విధంగా పిల్లలను ఆశీర్వదించిన దేవుడు. ఒక వ్యక్తి మీ యందు విశ్వాసం ఉంచితే 1000 తరముల వరకు కృప చూపిస్తానని సెలవిచ్చిన దేవుడు. కాబట్టి ప్రభువా, మా పిల్లల మీద కృప చూపించండి. వారి సమాజంలో ఉన్నత విలువలు కలిగి బ్రతకాలి. ఉన్నతమైన వ్యక్తులను స్నేహితులుగా కలిగి జీవించాలి. వారి సమాజంలో ఎవరి చేత చిన్నచూపు చూడబడకుండా, ఎవరు వారిని బలహీనపు మాటలు మాట్లాడకుండా, వారిని విశ్వాసముతో, ధైర్యముతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, దేవుని మీద నమ్మకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. వారి పర్సనాలిటీ చక్కగా ఫామ్ అవ్వడానికి మంచి ఫిజికల్ స్ట్రక్చర్ వారికి దయచేయండి. తల నుంచి అరికాలు వరకు చక్కని శరీర ఆకృతులు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంత మాత్రమే కాకుండా వారి ఆత్మలో బలవంతులు కావాలి, వారి మేధస్సులో బలవంతులు కావాలి, శరీరంలో బలవంతులు కావాలి, చదువులో బలవంతులు కావాలి, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో వారు బలవంతులు కావాలి. ఇదిగో ప్రభువా, మీ బిడ్డలుగా వారు మంచి సాక్ష్యం సంపాదించాలి. ఆనాడు శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు రాజు యొద్ద విచారణ చేయబడినప్పుడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవారుగా కనబడినట్లుగా మా పిల్లలు కూడా అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వ్యక్తులుగా కనబడుదురు గాకని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ ఏ విషయంలో కూడా వారు బలహీనులు కాకుండా, ఇదిగో తల్లిదండ్రుల మీద మాత్రమే పూర్తిగా ఆధారపడే వ్యక్తులు కాకుండా, తల్లిదండ్రులు కూడా సహకరించగలిగిన ఉన్నతమైనటువంటి జీవితాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారు ఎదుగుతున్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి కోర్సులు తీసుకోవాలి, మంచి ఉద్యోగంలో కానీ, మంచి వ్యాపారంలో కానీ, మంచి ఉన్నతమైన స్థాయిలో కానీ వారు నిలబడాలని ప్రార్థన చేస్తున్నాం. ఆ పిల్లల పట్ల మీరు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారని నమ్ముతున్నాం. మీ ఉన్నతమైన ఉద్దేశాలు ఆ పిల్లల జీవితాల్లో జరుగునుగాకని ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. అబ్రహాము కుమారుడు ఇస్సాకని పిలువబడ్డట్లుగా మా పిల్లలు ఆ విధంగా పిలువబడుదురు గాక. నేను నా కుటుంబము యెహోవానే సేవించదమని యెహోషువ సెలవిచ్చినట్లుగా మేము మా తర్వాత మా పిల్లలు కూడా మిమ్మల్ని సేవించేవారు కావాలి. భక్తిలో నుంచి, విశ్వాసంలో నుంచి, సత్యంలో నుంచి వైదొలగిపోకుండా దేవా, మీరే వారిని నడిపించండి, మీరే వారిని భద్రపరచండి. మీ ఆత్మ ద్వారా వారిలో కార్యము జరిగించండి. ఈ లోకంలో ఉన్న చెడు మాలిన్యాలు వారికి అంటకుండా మీ రక్తపు కోటలో వారిని భద్రపరచుదురుగాక. మా ప్రార్థన వారిని కాపాడునుగాక. మా ప్రార్థన వారిని సంరక్షించునుగాక. మా విశ్వాసం వారిని నిలబెట్టునుగాకని ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగా తండ్రి, వారు నిత్యం మీ సన్నిధిలో కనబడుదురుగాక, నిత్యం మిమ్మల్ని ఆరాధించేవారుగా నిలబడుదురుగాక. మాకంటే అధికంగా వారు మిమ్మల్ని ప్రేమించుదురుగాక, మాకంటే అధికంగా వారు మిమ్మల్ని వెంబడించుదురుగాక. మా లెగసీని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళుదురుగాక. వారి అవసరాలన్నీ మీరు తీర్చండి దేవా. మేము తీర్చలేని అవసరాలు కూడా మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అంతిమంగా వారు మీ నామానికి మహిమ తీసుకురావాలని మేమెంతో భారముగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ పిల్లల్ని మీకే సమర్పణ చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.